హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఈ కాలంలో కేవలం ఎక్స్పోజ్ చేస్తేనే ఫేమ్ అవుతారు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఒక అమ్మాయి తనదైన శైలిలో వీడియోలు చేసుకుంటూ చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తన అచ్చమైన స్వచ్ఛమైన వీడియోలతో చాలా మంది అభిమానుల్ని సొంతం చేసుకొని అలాగే తెలుగుదనం ఉట్టిపడేలా ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. తనే మరెవరో కాదు, ఈఆర్ యామిని. సో ఇప్పుడైతే మన ముందున్నారు, ఒకసారి అయితే తనతో మాట్లాడేద్దాం. నమస్తే యామిని, నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అంటే కంగ్రాచులేషన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే వాళ్ళకి తగ్గ ఫేమ్ వాళ్ళకి కూడా ఉంటుంది. బట్ నీకున్న ఫేమ్ అనేది చాలా డిఫరెంట్, చాలా జెన్యున్ గా వాళ్ళంతటి వాళ్ళు ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది, మా ఇంటి పిల్ల అనుకునే ఒక అభిమానాన్ని సొంతం చేసుకున్నావు. అందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ నీ పేరులో ఈఆర్ అని ఉంటుంది కదా, అంటే ఈఆర్ అనేది ఏంటో తెలుసుకోవచ్చా? ఈఆర్ అంటే మా ఇంటి పేరు, మా డాడీ పేరు అన్నమాట. ఈ అంటే ఈ ఊరి, ఆర్ అంటే రెడ్డయ్య. మా డాడీకి అంతా ఈఆర్ అనేసి పిలుస్తారు. సో నేను ఈ ఊరి యామిని కాస్త ఈఆర్ యామిని అనేసి పెట్టుకున్నాను. జనరల్ గా అమ్మాయిలు ఎవరైనా నాన్న పేరుని వెనక పెట్టుకుంటారు కదా, నువ్వు ముందు పెట్టుకున్నావు, దానికి ఏమైనా రీజన్ ఉందా? అదే నేమ్ ముందే పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడే ఫ్యాషన్ గా తర్వాత పెట్టుకుంటున్నారు. సో నేను చూసినంత వరకు అయితే ముందే అనమాట. ఓకే, అసలు ఎక్కడి నుంచి ఒక యూట్యూబర్ గా నీ జర్నీ స్టార్ట్ అయింది? 2022 ఆల్మోస్ట్ ఒక 2 years అంతే కదా. 2 years కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఓకే, 2022 ఎందుకు అన్నానంటే అప్పుడే నేను ఎక్కువ అందరికి తెలిసానమాట. బేసిక్ గా నేను స్టార్ట్ చేసింది 2021 లో స్టార్ట్ చేసావు. ఓకే, 2022కి నాకు యూట్యూబ్ నుండి చాలా మంచి ఫ్యామిలీ అయితే వచ్చింది. సో వీడియోస్ అయితే ఒక 2018 అప్పటి నుండి చేసుకున్నాను. ఓకే, 2018 నుంచి వీడియోస్ చేస్తున్నావు. 3 years వరకు కూడా నేను ఎక్కడ ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు అనమాట. ఎందుకలా? జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే. చిన్నప్పటి నుండి డాన్స్ ఇంట్రెస్ట్. సో స్కూల్ వరకు 10th క్లాస్ అయిపోయేంత వరకు డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత అప్పుడప్పుడే డబ్ స్మాష్, టిక్ టాక్ ఇవి వచ్చేటప్పటికి నేను చేసుకునేదాన్ని. అంటే పోస్ట్ చేయాలి అనే థాట్ అయితే లేదనమాట ఎప్పుడు. నా కోసం నేను చేసుకునేదాన్ని. దాంట్లో కొంచెం మంచిగా అనిపిస్తే మా మమ్మీ డాడీకి పంపించేదాన్ని. అన్ని చూపిని కూడా నేనే పెట్టుకుంటాను అనమాట. అయితే అలా అలా చాలా వీడియోస్ అయ్యాయి. 3 years అంటే ఎన్ని వీడియోస్ అయ్యాయి అంటే ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే, టైం పాస్ కోసం. ఇప్పుడు అందరు టీవీ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, లేదా బయట వెళ్తారు. అలా నేను వీడియోస్ చేసుకునేదాన్ని. ఓకే, అలా చేసుకుంటూ ఉన్న టైంలో జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే. అంతే, ఇప్పటికి కూడా అంతే, ఇప్పటికీ టైం పాస్ కి అంతే. ఓకే, అయితే ఒక 2-3 years తర్వాత నా తమ్ముడు వాళ్ళు ఎందుకు నువ్వే దాచిపెట్టుకుంటావు, పోస్ట్ చేయి అనేసి అన్నారు అనమాట. ధైర్యం సరిపోలేదు. అయితే ఇంకా వాళ్ళు చెప్పిన ఒక 6 months 8 months తర్వాత మా డాడీకి అడిగాం, ఓకే అలా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోనా అని అడిగితే సరే నన్ను చేసుకో అన్నారు. స్టార్ట్ చేశాను. కానీ ఎవరు తీసేవాళ్ళు లేరు. ఓకే, యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు. కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్ కూడా తక్కువే తెలుసుకోవడానికి. ఎలా చేసుకుంటా? అలా మెల్లిమెల్లిగా నేను చేసుకున్న ఉన్న వీడియోస్ని ఒక్కొక్కటి పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఇన్స్టా లేదు నాకు. ఓకే, ఇన్స్టా లేదు. నా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ పెట్టుకో, యూట్యూబ్కి నీకు ఫాలో అప్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఒక 4-5 monthsకి ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నాం. చాలా త్వరగా రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. చాలా ఆఫర్స్ వచ్చాయి. సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, చాలా వచ్చాయి. అప్పుడు చాలా మందిని చూసి ఒక్క చోట మా డాడీకి అడిగాం, ఇట్లా సాంగ్ అంటే మా డాడీ కొద్ది రోజులు ఆలోచించారు. 2-3 months వాళ్ళకి మేమేం చెప్పలేదన్నమాట. తర్వాత ఓకే వెళ్ళి చేసుకోరమ్మన్నారు, 2 days కదా అని చెప్పి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు చదువుకునే టైంలో ఇవంతా అనేసి అన్నారనమాట. అప్పుడు చెప్పాం మా డాడీకి, మీకు హార్ట్ఫుల్గా ఓకే అయితేనే చేద్దాం, లేకపోతే లేదు. మా డాడీ ఏం చెప్పారు తెలుసా,
మీకు ఏది ఇష్టమో అదే చేయండి అనేసి అన్నారు. హ్మ్. చెప్పాం. 4-5 ఇయర్స్ తర్వాత అయినా పెళ్లి చేయాలి కదా! ఆ టైంలో మీ అమ్మ ఇవి చేస్తుంది మాకొద్దు హ్మ్. అనేవాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను హ్మ్. అనేలా ఉంటే కంటిన్యూ చేద్దాం. లేదంటే ఈ రోజుతో ఇక్కడే ఆపేద్దాం డాడీ అని చెప్పాం. హ్మ్. మా డాడీ ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పుంటారు చెప్పండి? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని. ఆ! చుట్టుపక్కల వాళ్ళతో ఎవ్వరితోనూ నాకు అవసరం లేదు. మీకసలు అవసరం లేదు. హ్మ్. మీకు ఎలా చేస్తే హ్యాపీగా ఉంటారో అది చెయ్యండి. హ్మ్. మీ హ్యాపీనెస్ దేంట్లో ఉంది అంటే అది చెయ్యండి. నాకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. హ్మ్. ఓకే. ఫైన్. ఎళ్ళాం. మా మమ్మీ, నా ఫస్ట్ తమ్ముళ్ళు. ఫోక్ సాంగ్ ఎక్కడ అంటే ఒప్పించాను అన్నావు కదా! హ్మ్. ఆ ఫోక్ సాంగ్ ఏంటది? 'చిలకపచ్చ చీర' అని ఆ! హైదరాబాద్ అనమాట. ఓకే. వచ్చాం. ఫస్ట్ టైమ్ అప్పుడే మేము హైదరాబాద్ రావడం. ఓకే. మా మమ్మీ, నా తమ్ముళ్ళిద్దరు, మా మావయ్య 5 మెంబర్స్ వచ్చాం. హ్మ్. ఎవరైనా గానీ షూట్ అంటే చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇంకొకరు వస్తారు. హ్మ్. మేము ఫ్యామిలీ టూర్ లాగా వచ్చాం. హ్మ్. ఇంకా మంచిగా చేసుకున్నాం. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట నాకది. హ్మ్. ఒక 2-3 డేస్ గ్యాప్‌లోనే ఇంకో సాంగ్ గూడా చేసాం. హ్మ్. అంతే. ఆ 2 సాంగ్స్ చేశాను. హ్మ్. ఆ 'చిలకపచ్చ చీరతోనే' నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. హ్మ్. ఈవెన్ మూవీస్ వరకు గూడా ఎళ్ళాయన్నమాట. ఓకే. మూవీస్‌లో కూడా వచ్చాయి. వచ్చాయి. హ్మ్. 'చిలకపచ్చ చీరతోనే' నాకెక్కువ నేమొచ్చింది. ఇప్పటికి గూడా హైదరాబాద్ సైడ్ ఎళ్తే 'చిలకపచ్చ చీర యామిని కదా!' అనేసంటారు. ఓకే. మీ ఇంట్లో నార్మల్‌గా నువ్వు వీడియోస్ చేస్తాను అన్నప్పుడు మీ నాన్నగారు ఓకే. బట్ మీ అమ్మగారు కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్‌లో కావచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న మాట డెఫినెట్‌లీ అంటూ ఉంటారు కదా! అవసరమా మనకి ఇదంతా ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉండొచ్చు కదా! అని అన్నవాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి సందర్భాలు? ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. నా దగ్గర గూడా ఉన్నాయి. హ్మ్. కానీ నేను బయట ఎవరితోనూ పెద్దగా కలవను. అంటే హ్మ్. వెళ్ళను. హ్మ్. నా కాలేజేమో, ఇల్లేమో అంతే. హ్మ్. కాబట్టి నా వరకు వస్తాయి. హ్మ్. ఎలా వస్తాయి? వాళ్ళిలా అన్నారు, ఇలా అన్నారు హ్మ్. అన్నంత వరకే వస్తాయి. చదువుకోకుండా ఎందుకు ఇవంతా అనేసి. నేను ఒకటే చెప్పేదాన్నను. చదువు మానేసి నేను చెయ్యట్లేదు గదా! హ్మ్. చదువుకుంటూ ఈవినింగ్ టైమ్స్ ఆర్ సండేస్ అలానే గదా చేసుకుంటున్నా. హ్మ్. సో, మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ లేనప్పుడు హ్మ్. చుట్టుపక్కల వాళ్ళతో నాకేం అవసరం? హ్మ్. సో, నేను లైట్ తీసుకునేదాన్ని. ఓకే. ఫస్ట్ నీకు యూట్యూబ్ గురించి అసలు తెలీదు అని చెప్పావు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా ఇబ్బంది పడ్డావా? అరే! నాకు ఫాలోవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఇలా ఏం జరగట్లేదు ఆపేద్దాం అలాంటి సిట్యుయేషన్స్? అలా ఎప్పుడు అనుకోలేదు నేను. హ్మ్. ఎప్పుడు గూడా ఏ వీడియో చేసినా గూడా వ్యూస్ కోసం అయితే నేను చేయలేదనమాట. హ్మ్. నాకు టైం కుదిరి ప్లేస్‌లో ఓకే. నేనిక్కడ వీడియో చేసుకుంటే బావుంటుంది. అలా నాకు ఫ్రీగా ఉంటేనే నేను వీడియో చేసుకున్నాను గానీ, ఇది పెడితే నాకు ఇంతమంది చూడాలి, దీనివల్ల ఇంత ఫేమ్ రావాలి అనైతే నేను చేసుకోలేదు. హ్మ్. రీసెంట్‌గా 'తడుముతోంది' సాంగ్ చేశాను. హ్మ్. ఆ సాంగ్‌కి గూడా ఎక్కువ వ్యూస్ ఎళ్ళాలి, అందరు చూడాలి, క్లిక్ అవ్వాలి అలా అయితే చేయలేదు. హ్మ్. నేను నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చేసుకున్నాను. డైరెక్షన్ పార్ట్ నువ్వే, యాక్టింగ్ కూడా నువ్వే. ఎలా ఇదంతా అసలు? స్క్రిప్ట్, స్క్రిప్ట్ పేపర్ పైన పిన్ టు పిన్ స్క్రిప్ట్ రాసేసుకొని హ్మ్. నువ్వే రాసుకుంటావు. నేనే రాసుకుంటా. హ్మ్. సెకండ్ టు సెకండ్ అన్ని పెట్టుకొని హ్మ్. కెమెరామాన్‌కి ఇచ్చుకుంటూ, నేను చెప్పుకుంటూ ఈ షాట్ ఇలా గావాలి, ఈ షాట్ ఇలా గావాలి అని చెప్పుకుంటూ తీయించుకుంటా. ఓకే. నీకు నువ్వే డైరెక్ట్ నాకు చేసుకుంటూ నేను. నీకు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ అన్నీ అంతేనా? అంతే. ఆ 'చిలకపచ్చ చీర', 'సినుకులాట' 2 సాంగ్స్ బయట చేశాను. హ్మ్. నా ఛానెల్ వరకు అన్నీ నేనే చేసుకున్నా. 'వనవాసం' అనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మాత్రం టీమ్ వచ్చి చేశారు. హ్మ్. ఇంకా అన్నీ గూడా నేనే ఓకే. దానికి ప్రొడ్యూసర్ మీ నాన్నగారు. మీ నాన్నగారే ప్రొడ్యూస్ ఆ! చేస్తారు. అంటే ఎప్పుడు అనిపించలేదా నార్మల్‌గా ఇంత ఫేమ్ వచ్చింది గదా! ఎప్పుడైనా మూవీస్‌లోకి ఎలాగో ఆఫర్స్ కూడా వస్తున్నాయి కదా! మూవీస్‌లోకి వెళ్ళాలి, చెయ్యాలి. లేకపోతే చాలా మందికి ఆఫర్స్ రాక ఇబ్బంది పడతారు. నీకొచ్చాయి కదా! హ్మ్. మరి ఎప్పుడైనా నువ్వు అనుకోలేదా వెళ్దాం, చేద్దామని? అనిపిచ్చింది స్టార్టింగ్‌లో. ఎలా? హ్మ్. చాలా మంది అదే ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తారు. హ్మ్. మన దగ్గరికే ఇన్ని ఆఫర్స్ వస్తున్నప్పుడు మనం చెయ్యాలి. కానీ వచ్చాయి గదా! అని జెప్పి ఏదో ఒకటిలే అని చెప్పి చేయగూడదు అనేసనుకున్నా. హ్మ్. ఎలా అంటే నాకంటూ క్యారెక్టరైజేషన్ మంచిగా ఉంటేనే చేసుకుందాం. హ్మ్. అంటే ఇప్పుడు నన్ను ఎలా అయితే చూస్తున్నారో నేను సినిమా చేసినా గూడా అలానే చూడాలి. హ్మ్. అలాంటిదుంటే చేద్దాం అనే దాంట్లో అలా ఇంకా విందాం హ్మ్. అనేసే స్టోరీస్ వింటూ ఉన్నాం. దేనికి ఓకే ఇప్పటికి ఓకే చేయలేదు. ఇప్పటికి గూడా అంటే లేదు. నచ్చిన కథ రాలేదా? వచ్చినా గూడా
స్టోరీ ఏదైనా బాగానే ఉంటుంది, ఉమ్, అందరూ కూడా బాగా క్లిక్ అవ్వాలనేసి తీస్తారు. ఉమ్, కానీ తీయడంలో అటు ఇటు అయినా కూడా వేస్ట్ కదా. ఉమ్. అలా చేయడం కంటే అసలు చేయకుండా చేయకుండా గమ్మున ఉండడం ఉండడం బెటర్ better. కదా. అవును. ఓకే.